హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దేవీ నవరాత్రులలో 7వ రోజున అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అమ్మవారి రూపంలో మనందరికీ దర్శనమిస్తున్నారు కదండీ! ఆ రోజున అమ్మవారికి నైవేద్యంగా కదంబంని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బావుంటుందండి. అలాగే శ్రీ మహావిష్ణువుకి కూడా ఎంతగానో ఇష్టమని చెప్తూ ఉంటారు ఈ కదంబంని. సో, చాలా సింపుల్‌గా నేను చెప్తున్నట్టు ఈ పద్ధతిలో చేసుకున్నామంటే పండగల సీజన్ అప్పుడే కాదండి, అప్పుడప్పుడు కూడా ఇష్టంగా చేసుకొని తినొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మరి ఎంతో టేస్టీగా, సింపుల్‌గా చేసుకునే విధంగా ఈ కదంబంని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం మన ఇంట్లో అందరికి అందుబాటులో ఉండే కూరగాయలను తీసుకోండి. మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇక్కడ నేనొచ్చేసి ఒక గుమ్మడికాయ, అలాగే ఒక దోసకాయ ముక్కలు, క్యారెటు, బెండకాయ, మునక్కాయ, ఇవొచ్చేసి స్వీట్ పొటాటో అనమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ఇంకా వేరే వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. అల్లము, వెల్లుల్లి తప్ప ఇంకా మిగతా కూరగాయలన్నిటిని కూడా వేసుకోవచ్చండి మీరు తినగలిగితే. ఈ నైవేద్యం స్పెషాలిటీయే అల్లం, వెల్లుల్లి వేయకుండా వండడం అనమాట. సో, వీటన్నిటిని కూడా ఒక ప్రెషర్ కుక్కర్‌లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ వేసుకోండి. వాటర్ అనేది మరీ ఎక్కువగా పట్టవండి. కొంచెం అయితే సరిపోతాయన్నమాట. తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కేవలం ఒక్క విజిల్ మాత్రం వస్తే సరిపోతుందండి. ఒక విజిల్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కగా ఉడికిపోతాయన్నమాట. తర్వాత వీటన్నిటిని కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు అదే కుక్కర్‌లోకి ఒక కప్పు దాకా బియ్యమైతే తీసుకోండి. సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ నేనొచ్చేసి కందిపప్పు కాస్త ఎక్కువగానే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ముప్పావు కప్పు దాకా అయినా తీసుకోవచ్చు. తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఈ విధంగా ఒక 3 సార్లు కడిగిన తర్వాత, మనం ఏ కప్పుతో అయితే బియ్యము, అలాగే కందిపప్పు తీసుకున్నామో, అదే కప్పుతోటి నేనిక్కడొచ్చేసి 5 కప్పుల దాకా వాటర్ తీసుకుంటున్నానండి. ఇలా 5 కప్పుల వాటర్ తీసుకోవడం వల్ల బియ్యమైనా, పప్పైనా చక్కగా మెత్తగా ఉడికిపోతాయన్నమాట. సో, ఈ విధంగా 5 కప్పుల దాకా వాటర్ తీసుకొని, రుచికి సరిపడా సాల్టు, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానివ్వండి. మరీ ఎక్కువగా అవసరం లేదనమాట. 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. చక్కగా ఉడికిపోతది. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇదైతే చాలా మెత్తగా అయిపోయింది. ఒకవేళ మీకు మెత్తగా అవ్వలేదనుకుంటే కొంచెం మ్యాష్ చేసుకున్నామంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయిపోతుందనమాట. కదంబంకి ఎప్పుడు కూడా అన్నము మెత్తగా ఉండాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని, ఈ తాలింపును కొంచెం వేపండి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కూరగాయలున్నాయి కదా! ఆ కూరగాయలన్నిటిని వేసుకొని, ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకొని, ఆ రసం తీసుకుంటున్నానండి. రసంతో పాటు 2 కప్పుల దాకా వాటర్ కూడా తీసుకొని, వీటికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, ఒక టీ స్పూన్ కారం, అలాగే ఇక్కడ సాంబార్ పొడి గూడా వేసుకోండి. నేనైతే సాంబార్ పొడి వేయకుండా కేవలం ఉప్పు, కారంతోటే చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఒక్క నిమిషం పాటు బాగా ఉడికించండి. చింతపండు పులుసనేది ముక్కలకి బాగా పట్టాలనమాట. సో, ఆ విధంగా ఒక నిమిషం పాటు బాగా ఉడికించుకున్న తర్వాత, ఇప్పుడు ఏదైతే మనం వండి పక్కన పెట్టుకున్నామో కదంబం అన్నం ఉంది కదా! ఆ అన్నం అంతా కూడా ఈ సాంబార్‌లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కాస్త నిదానంగా కలపండి. చాలా త్వరగానే కలిసిపోతుందనమాట. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలా 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇలా కొంచెం పల్చగా ఉంటుందనమాట. తర్వాత మూత పెట్టుకొని మరొక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే ఇప్పుడు చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారిందంటే ఇంకాస్త చిక్కబడుతుందనమాట. సో, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ఆ దేవికి ఇష్టమైన కదంబం అనేది తయారైపోతుందండి. మీరు కూడా ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఈ విధంగా కదంబం చేసి పెట్టి మీకెలా కుదిరిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.